తిరుపతి చేతికున్న చెంబు ఇడ్లీ బాబాయ్ కట్ చేయడం, రామరాజు సీరియస్ అవ్వడం ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. తిరుపతి ఉదయం నిద్ర లేచేసరికి చెంబు ఊడిపోయి ఉంటుంది. నా చెంబు ఊడిపోయింది అని తిరుపతి అందర్నీ లేపి చిందులేస్తాడు. రామరాజు కోపంగా రే చెంబేదిరా అని అడుగుతాడు. పోయిందిలే బాబా వెధవ చెంబు అని తిరుపతి అంటే ఒక్కటి పీకి వెధవ చెంబు ఏంట్రా, అందులో నగలున్నాయి అని అంటాడు. వేదవతి కోపంగా రై చెంబేదిరా, అందులో వల్లివి లక్షలకు లక్షల ఖరీదైన నగలున్నాయి అని అంటుంది. రాత్రి పడుకున్నప్పుడు చెంబు ఉంది కదా, పొద్దున్నే లేదేంటి అని రామరాజు అడుగుతాడు. తిరుపతి ఇడ్లీ బాబాయ్ని తీసుకొచ్చి రాత్రి అన్నయ్య నా పక్కనే పడుకున్నాడు, అన్ని అన్నయ్యకి తెలుసు అని అంటాడు. నిద్రలో నడిచే అలవాటు ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్లిపోయాడని అంటాడు. నిద్రలో వాడికి నడిచే అలవాటు లేదని వేదవతి అంటుంది. రామరాజు కోపంగా ఏంట్రా నాటకాలుగా ఉందా, నీ చెంబు పోతే నీకు తెలీదా, ఇద్దరికి తమాషాగా ఉందా, ఎవరైనా కట్ చేసినా మీకు తెలీదా, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా అని అడుగుతాడు. ఇంటి చుట్టూ వెతకమని అందరికీ చెప్తాడు. చెంబు దొరకపోతే మీ సంగతి చెప్తానంటాడు. వల్లిని నర్మదా ప్రేమ అనుమానంగా చూస్తారు. ఇడ్లీ బాబాయ్ వణుకుతూ చెంబైతే కోసి తీసేశా, కానీ ఈ రామరాజు చేతిలో ఈ రోజున పనైపోయింది అని అనుకుంటాడు. అందరూ ఇంటి చుట్టూ వెతకడానికి వెళతారు. ప్రేమ వెతకడానికి వెళుతూ కాలికి ముళ్ళు గుచ్చుకుని విలువిల్లాడిపోతుంది. ధీరజు చూసి ప్రేమను కూర్చోబెట్టి కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీసేస్తాడు. ఎందుకలా ఉన్నావు అని ధీరజ్ అడిగితే కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా అని అంటుంది ప్రేమ. నేను దాని గురించి అడగలేదు, 2 రోజుల నుంచి గమనిస్తున్నా, ఎవరితోనూ సరిగ్గా లేవు, నీలో నువ్వు భయపడిపోతున్నావు, ఇప్పుడైనా చెప్పు అసలేం జరిగింది అని అడుగుతాడు. ప్రేమ మనసులో నువ్వు నా గురించి ఇంత తపన పడుతున్నా నేను చెప్పలేకపోతున్నారా, నన్ను క్షమించు అని అనుకుంటుంది. మనసులో చాలా నొప్పి భరిస్తున్నావు, నాకు చెప్పు అని అంటాడు. కళ్యాణ్ గురించి నీకు చెప్తే ఆవేశంతో ఏదో ఒకటి చేస్తావు, దానివల్ల ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి అని అనుకున్న ప్రేమ ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మదా గోడ తొంగి చూస్తూ ఉంటే సాగర్ వచ్చి ఎత్తుకుని సాయం చేస్తాడు. తర్వాత నర్మదా దించమనంటే దించి వెంటనే ఎత్తుకుంటాడు. ఏంటి మళ్ళీ ఎత్తుకున్నావు అంటే ఇలాగే బాగుంది అని చూడు చూడు మొత్తం వెతుకు అంటాడు. నర్మదా 2 వాయిస్తుంది. సచ్చినోడా అని తిడుతుంది. మొగుడికి 2 వాయించి ఈ మధ్య నీకు ఏ టైంలో ఏం చేయాలో తెలియడం లేదు అని ఒక్కటిస్తుంది. ఇవన్నీ రొమాన్స్, మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయడమే అని అంటాడు. ఇక సాగర్ పెరట్లోనే రొమాన్స్ మొదలు పెట్టేస్తాడు. అందరూ ఇంట్లోకొచ్చి చెంబు ఎక్కడా దొరకలేదని చెప్తారు. వల్లితో ఇడ్లీ బాబాయ్ ఆ చెంబు చెరువులో పడేసా అని, ఇంకెక్కడ దొరుకుతుంది అని అంటాడు. వల్లి ఇక ఇంట్లోకి వెళ్లి నగలు వేసుకునే అదృష్టం నాకు లేదు అని ఏడుస్తుంది. వదిలేమని ఇడ్లీ బాబాయ్ అంటే వదిలేయడమేంటి, ఈ నగల మిస్సింగ్ వెనుక నాకు చాలా అనుమానాలున్నాయి అని అంటాడు రామరాజు. నిద్రలో తిరుపతి నడుచుకుంటూ వెళ్లినప్పుడు జారిపోయి ఉంటుందని ఇడ్లీ బాబాయ్ అంటాడు. దానికి రామరాజు కోపంగా అంతమంది ప్రయత్నిస్తే రాని చెంబు జారిపోతుందా, నేను తేల్చుకోవాల్సిన అనుమానాలు చాలా ఉన్నాయి. చెంబులో నగలున్న విషయం మనకు మీ మామ వాళ్ళకి మాత్రమే తెలుసు, 3వ వ్యక్తికి తెలియదు కదా, మరి దొంగకెలా తెలుస్తుంది అని అంటాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.